గుణాత్మకమైన విజయము గణాంతకమైన సీట్లు వచ్చినప్పుడు ఈ క్రెడిట్కి రథసారథి ఎవరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. పూర్వ ఎమ్మెల్సీ, హైదరాబాద్ ఎమ్మెల్సీ మన రామచంద్రరావు గారికి క్రెడిట్ ఇవ్వాలన్నా వద్దా? మీరు అర్థం చేసుకోరు. ఎందుకు అనంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సుమారు 25 మున్సిపాలిటీలల్లో పవర్ డిసైడింగ్ ఫోర్స్ లాగా ముంగడికి పోయింది. కేవలం 2 మున్సిపాలిటీలు ఉండే వెనకటికి. ఇవాళ మోర్ దాన్ 80 వార్డ్స్లల్లో 80 వార్డులల్లో బీజేపీ ఓటమి అని అంటాం కదా, కేవలం లెస్ దెన్ 5% మార్జిన్తో ఓడిపోయింది. ఈ గుణాత్మకమైన మార్పు వాళ్ళ రామచంద్రరావు గారు వచ్చినాకనే వచ్చింది కదా. మనం జూబ్లీహిల్స్లో కూడా మాట్లాడుకున్నాం. ఏంటనంటే జూబ్లీహిల్స్లో గారు భారతీయ జనతా పార్టీ ఫస్ట్ వచ్చింది అనుకో, ఇక అది నిజంగా చెప్పాలనంటే మనకు ఒక పెద్ద వింతరని ఆయన అన్నాను. బీజేపీ ఏం చేసిందని అంటే నేను 3rd ప్లేస్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు, 2020 హిస్టరీ నేను రిపీట్ చెయ్య అని చెప్పి ఇవాళ ఒక స్పెషల్ ఫోర్స్ అయి నార్త్ తెలంగాణలో నిలబడ్డదని అంటే అది ఎవరి లీడర్షిప్ ప్లాన్ అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇలా కొత్తగూడెంలో బీజేపీ అసలు కంటెస్ట్ కూడా చెయ్యని జాగల నుంచి ఇవాళ సీరియస్ ఓట్ క్యాల్కులేషన్స్ వైపు లేచిందని అంటే ఇది భారతీయ జనతా పార్టీ రథసారథి రామచంద్రరావు గారికి క్రెడిట్ ఇవ్వాలన్నా వద్దా? ఆ నలుగురు వేరే, ఇప్పుడున్న ఈ నలుగురు వేరే, అండ్ నా రథసారథ్యం వేరే. నేను అగ్రెసివ్ ఉండా, అసర్టివ్ ఉంటా, నేను రిపోర్ట్ కార్డ్లా ఎఫర్ట్ చూపిస్తా, ఎఫిషియన్సీ ముందు మీరే నాకు మాట్లాడతారు, సపోర్ట్ చేస్తారు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఒక గుణాత్మకమైన విజయము గణాంతకమైన సీట్లు వచ్చినప్పుడు, 100 సీట్ల పైగా వచ్చినప్పుడు, ఇంపాక్ట్ చేసినప్పుడు ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఈ క్రెడిట్కి రథసారథి ఎవరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రథసారథి పూర్వ ఎమ్మెల్సీ, హైదరాబాద్ ఎమ్మెల్సీ మన రామచంద్రరావు గారికి క్రెడిట్ ఇవ్వాలన్నా వద్దా? మీరు అర్థం చేసుకోరు. ఎందుకు అనంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ 240 వార్డుల నుంచి 340 వార్డులకు పోయింది. అంటే 100 సీట్లు పెంచింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సుమారు 25 మున్సిపాలిటీలల్లో పవర్ డిసైడింగ్ ఫోర్స్ లాగా ముంగడికి పోయింది. కేవలం 2 మున్సిపాలిటీలు ఉండే వెనకటికి. సో ఎవరి అధ్యక్షతన పార్టీ ఎక్స్పాండ్ అవుతున్నది అన్నది కూడా క్రెడిట్ ఇవ్వాలి. మూడో అంశం ఏందనంటే ఇవాళ మోర్ దాన్ 80 వార్డ్స్లల్లో 80 వార్డులల్లో బీజేపీ ఓటమి అని అంటాం కదా, కేవలం లెస్ దెన్ 5% మార్జిన్తో ఓడిపోయింది. ఈ గుణాత్మకమైన మార్పు వాళ్ళ రామచంద్రరావు గారు వచ్చినాకనే వచ్చింది కదా. ఇప్పుడు 30 వార్డులల్లో మార్జిన్ లెస్ దెన్ 2% ఉండే. ప్రత్యర్థితో ఓటమిలా 2% ఓట్ షేర్తోనే ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ. అంటే ఎంత క్లోజ్ టై ఇచ్చిందని అనేది చూడుండ్రి. ఇది ఎక్స్పాన్షన్ అయింది, మీరు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఎక్స్పాన్షన్ అయింది అని చెప్పి క్లోజ్ కంటెక్స్ట్ మన క్లోజ్గా పోటీలు ఆదిలాబాద్లో కనబడ్డాయి, నారాయణపేటలో కనబడ్డాయి, గద్వాల్లో కనబడ్డాయి, ఆర్మూర్లో కనబడ్డాయి, కరీంనగర్ కార్పొరేషన్స్లలో కనబడ్డాయి, నిజామాబాద్లో కనబడ్డాయి, మంచిర్యాలలో కూడా మనకు గట్టిగా కనబడ్డది భారతీయ జనతా పార్టీ ప్రెజెన్స్ కనబడ్డది. అయితే బీజేపీ ఎప్పుడు కూడా మనం జూబ్లీహిల్స్లో కూడా మాట్లాడుకున్నాం. ఏంటనంటే జూబ్లీహిల్స్లో గారు భారతీయ జనతా పార్టీ ఫస్ట్ వచ్చింది అనుకో, ఇక అది నిజంగా చెప్పాలనంటే మనకు ఒక పెద్ద వింతరని ఆయన అన్నాను. సపోజ్ సెకండ్ వచ్చిందని అనుకో, సెకండ్ వస్తే సీరియస్ పార్టీ తెలంగాణలో అని చెప్పి మనం పరిగణనలోకి తీసుకోవాలని అన్నాం. థర్డ్ వస్తే ఏం కొత్తగా ఉన్నది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. కోతలు ఎందుకు, ఏం కొత్త ఉన్నది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ తర్వాత నాకు తెలిసి రథసారథి రామచంద్రరావు కొంచెము కనబడకపోవచ్చు, అగ్రెసివ్గా కనబడకపోవచ్చు, బట్ అసర్టివ్గా థర్డ్ పార్టీ అనాది, అది కూడా నా నేతృత్వంలో అననే ఒక అదేమన్నట్టు ఈగో ఫ్యాక్టర్ అనుకోవచ్చు, లేకపోతే నా చరిష్మా కూడా ఉండాలి కదా రాజకీయాలలో అనే మాట అనుకోవచ్చు. బీజేపీ ఏం చేసిందని అంటే నేను 3rd ప్లేస్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు, 2020 హిస్టరీ నేను రిపీట్ చెయ్య అని చెప్పి ఇవాళ ఒక స్పెషల్ ఫోర్స్ అయి నార్త్ తెలంగాణలో నిలబడ్డదని అంటే అది ఎవరి లీడర్షిప్ ప్లాన్ అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎవరు లీడర్షిప్ అని చెప్పి మాట్లాడుతున్నానంటే నేను క్రెడిట్ ఏదో ఊకేనే ఇస్తలేను. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్స్లలో మీరు ఒక క్రెడిట్ ఆయనకి ఇచ్చేస్తారు వచ్చు, నేను కాదని అంటలేను. వెనకటికి మా అన్న, ఇప్పుడు మీ అన్న. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 17 ఎక్కువ వార్డులు వచ్చినాయి, ఆదిలాబాద్లో 11 వచ్చినాయి. మళ్ళీ ఆదిలాబాద్ ఎవరు బుట్టలేస్తారు? కామారెడ్డి 8 వచ్చినాయి, ఎవరు బుట్టలేస్తారు? మెట్టుపల్లి 6 వచ్చినాయి, ఫైన్. రాయకల్ స్ట్రాంగ్ ఉండే, నేను కాదని అంటలేను. సో కరీంనగర్ నిజామాబాద్ మీరు పక్కకు పెడితే మళ్ళీ ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి ఈ జాగలల్లో ఒక కన్సిడరబుల్ ఓట్ షేర్ అనేది భారతీయ జనతా పార్టీ తీసుకొని వచ్చింది. అయితే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎక్స్పాన్షన్ చూద్దాం. ఇవాళ
మళ్ళీ ఇది ఎవరు క్రెడిట్ ఇస్తారు? ఈ క్రెడిట్ని దఫనాంచే ప్రయత్నం చేస్తారు. ఎంతసేపు మా అన్న ఉన్నప్పుడే మా అన్నతోనే ఊపు ఇక్కడ వాపు. మళ్ళా ఎన్నడన్నా పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు మన ఆశ్వర్రావు పేటలో కనిపించిందా, కొత్తగూడెంలో కనిపించిందా, పరకల్లో కనిపించిందా? ఈ 3 ప్రాంతాలలో ఎప్పుడన్నా కాషాయ జెండా రెపరెపలు ఆడేటట్టు ప్రయత్నం చేసినామా? అది ఎవరి నేతృత్వంలో జరిగింది? ఎవరి సారథ్యంలో జరిగింది? రామచంద్రరావు గారి నేతృత్వంలో సారథ్యంలో జరిగింది. ఇలా కొత్తగూడెంలో బీజేపీ అసలు కంటెస్ట్ కూడా చెయ్యని జాగల నుంచి ఇవాళ సీరియస్ ఓట్ క్యాల్కులేషన్స్ వైపు లేచిందని అంటే ఇది భారతీయ జనతా పార్టీ రథసారథి రామచంద్రరావు గారికి క్రెడిట్ ఇవ్వాలన్నా వద్దా? అంటే నేను ఏమంటున్నానంటే ఫ్రెండ్స్, ఒకటేసారి మీరు చూపించిందే నిజమని అనుకుంటే తప్పు. నంబర్లు చాలా చెప్తాయి. అదే ఇప్పుడు మీరు భూపాలపల్లి బెల్ట్ తీసుకుంటే బూత్ కవరేజ్, ఫస్ట్ టైం పోలింగ్ ఏజెంట్లు, ఆర్గనైజేషన్ రూటింగు, ఆ ఓట్ స్పైకులు ఇవన్నీ ఎట్లా లేచినాయి? కసక్మని లేచినాయి, రపక్మని లేచినాయి. మళ్ళీ రపక్మని లేచినప్పుడు కార్యకర్తల మనోభావాలు గెలుచుకొని అక్కడ ఎవరిని పెట్టి ఎట్లా తిప్పుకొని ఎట్లా ముంగడికి తీసుకోవాలని అనే ఒక సిండికేట్, ఈ సినర్జీ ఏదైతే ఉంటుందో ఇది రామచంద్రరావు గారికి క్రెడిట్ ఇస్తుందా ఇయ్యదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు చోటుప్పల్ పర్కల్ తీసుకొని చూస్తే, ఈ బెల్ట్ తీసుకొని చూస్తే ఆడ కాంగ్రెస్ తారాస్థాయికి లేచింది, నేను కాదని అంటలేను. బట్ భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషనల్ రూటింగ్ని ఎవడన్నా మాట్లాడగలుగుతాడా? దాన్ని ఎవడన్నా ఛాలెంజ్ చేయగలుగుతాడా? ఆ ఓటు బేస్ ఏంద్రా నాయన రప్మని లేచింది, స్టేబుల్ తీసుకొని వచ్చింది ఆడ. ఇప్పుడు నువ్వు నారాయణపేటలో తీసుకొని చూస్తే రిజల్ట్ తర్వాత ఎట్లొచ్చింది భారతీయ జనతా పార్టీ నారాయణపేటలో? మళ్ళీ దీని మీద ఎవడన్నా మాట్లాడాలి కదా, దీని మీద మాట్లాడాలన్నా వద్దా? కేవలము ఒక్క వ్యక్తి, 2 వ్యక్తులు, 3వ వ్యక్తి ఇట్లా కాదు. ఆ నలుగురు వేరే, ఇప్పుడున్న ఈ నలుగురు వేరే, అండ్ నా రథసారథ్యం వేరే. నేను అగ్రెసివ్ ఉండా, అసర్టివ్ ఉంటా, నేను రిపోర్ట్ కార్డ్లా ఎఫర్ట్ చూపిస్తా, ఎఫిషియన్సీ ముందు మీరే నాకు మాట్లాడతారు, సపోర్ట్ చేస్తారు. నా యాక్షన్స్ ఫాలో కావాలి. నేను పెద్ద డైలాగులు కొట్టా, డెలివరీతో కార్యకర్తల మనసు గెలుచుకుంటా. ఆబ్వియస్ కదా, కరెక్ట్ కదా. ప్రతిదీ గట్టిగా మాట్లాడితేనే లీడర్ కాదు కదా, ఎంత సబ్జెక్ట్ మాట్లాడితే అంత కదా. నువ్వు రంగారెడ్డి సెమీ అర్బన్ ఏరియాలలో కూడా తీసుకుంటే మోయినాబాద్, శంకర్పల్లి, ఎక్కడెక్కడైతే లేఅవుట్ ఉన్న రెసిడెంట్స్ ఉన్నాయో, ప్రైవేట్ ఎంప్లాయీలు, ఇంకా హైదరాబాద్ కమ్యూటర్స్ ఎవరైతే సెటిలర్లు ఉన్నారో వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి ఓనప్ చేసుకున్నారు. ఓట్ షేర్ పెరిగింది. ఇవాళ మనము అమర్చింత తీసుకున్నా, అక్కడ నియర్ బై టౌన్స్ తీసుకున్నా, స్మాలర్ వార్డ్ నంబర్స్ ఏమని మనకు చెప్తున్నాయనంటే భారతీయ జనతా పార్టీ కూడా నెగోషియేషన్ పవర్లకు వచ్చింది, బార్గెనింగ్ స్ట్రెంత్ వచ్చింది అని అంటే ఇది మీరు రామచంద్రరావు గారికి క్రెడిట్ ఇస్తారా ఇయ్యరా? మీరు చెప్పురి ఫ్రెండ్స్.